ఏంటి మీ సమస్య ఏంటి? ఇంట్లో నాకు కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం మా ఆయన. కన్ఫ్యూజ్ చేసి పెళ్లి చేసుకున్నాడా? అవును మేడం. అదెట్లా కన్ఫ్యూజ్ చేస్తే పెళ్లి చేసుకుంటారా? కొన్ని మూసి పెట్టి కొన్ని విధాలుగా చెప్పి ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయిందమ్మా మీకు? సరే నెక్స్ట్ మంత్ వస్తే 1 year అవుతుంది మేడం. ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందమ్మా? వచ్చింటే కొట్టి కడుపు మీద వేసి తొక్కింటే 2 సార్లు అబార్షన్ అయింది మేడం. పదకొండు నెలల్లో 2 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడా? అది కడుపు మీద కొట్టి. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మా అత్త, మా మామ, నా మగుడు, నేను మేడం. మరి మీ ఆయన అంత కొడుతుంటే వాళ్ళు ఊరుకున్నారా? మా మామ కూడా అతనికే సపోర్ట్ మేడం. ఏంటి కొట్రా కోడలను కొట్రా అంటాడా? అవును మేడం, అతనికే సపోర్ట్. నాకొద్దు అని చాలా టార్చర్ మేడం. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎన్నో సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారం చూపించే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మనతో పాటు కాలర్ లైన్ లో ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఓకే. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం రమ్య మేడం ఉన్నారు, ఒకసారి మాట్లాడండి మ్యామ్. మేడం నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా మీ పేరేంటి? నా పేరు మానస మేడం. నాది ఇక్కడ విలేజ్ వచ్చేసి మండలం. ఓకే అమ్మా. ఇంకా అసలు మీ ఊరు గొప్పతనం ఏంటి? మీ ఊర్లో పలానా ఐటమ్ చూడొచ్చండి, ఈ ప్లేస్ చూడొచ్చు అండి అంటానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, ఎవరు లేరు మేడం. ఎవరు బతికితే వాళ్ళు, నేను కూలిపోతే తినడానికి ఉంటుంది, లేకుంటే లేదు మేడం. ఓకే అమ్మా, సరే మీ సమస్య గురించి మాట్లాడుకుందామమ్మా. ఏంటి మీ సమస్య ఏంటి? ఇంట్లో నాకు కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం మా ఆయన. కన్ఫ్యూజ్ చేసి పెళ్లి చేసుకున్నాడా? అవును మేడం. అదెట్లా కన్ఫ్యూజ్ చేస్తే పెళ్లి చేసుకుంటారా? కొన్ని మూసి పెట్టి కొన్ని విధాలుగా చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అవును మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయిందమ్మా మీకు? సరే నెక్స్ట్ మంత్ వస్తే 1 year అవుతుంది మేడం. 1 yearేనా? అవును మేడం. ఇంకా 1 year సెలబ్రేషన్ కూడా జరగల, 11 నెలలు అయింది నీ పెళ్ళై. అవును మేడం. ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందమ్మా? వచ్చింటే కొట్టి కడుపు మీద వేసి తొక్కింటే 2 సార్లు అబార్షన్ అయింది మేడం. 11 నెలల్లో 2 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడా? అది కడుపు మీద కొట్టి. ఏం చేస్తాడు మీ ఆయన? ఎండి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ మేడం. ఎందులో అమ్మా? ఎండి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్. ఎండి ఆఫీసా? ఎండిఓ ఆఫీస్ అంటే ఏంటిది? మున్సిపల్? అవును మేడం. మున్సిపల్ గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ కాదు మేడం, హౌస్ సోర్సింగ్ ప్రైవేట్ జాబ్. ఓకే అమ్మా. అప్పుడు ఎంత సాలరీ వస్తుంది? 20 వస్తుంది మేడం. ఇప్పుడు పెంచినారు. సూపర్. మీ ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ ఏనా ఇది? కాదు మేడం, సెకండ్ మ్యారేజ్. మీ ఆయనకి సెకండ్ మ్యారేజా? అవును మేడం. నీకు? మాకు సెకండ్ మ్యారేజ్. నాకంటే ఏజ్ కాకుండా మ్యారేజ్ చేసినారు. అతనికి నాకు సంబంధం లేదు మేడం, ఎప్పటికో వదిలేసిన పెళ్ళి అయితేనే. కాదు, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక పెళ్లి అయ్యింది, హస్బెండ్ ఏమయ్యాడు? నేను చిన్న వయసులోనే మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసింటే వదిలేసినాను మేడం. చిన్న వయసులో. ఈ పెళ్లి అయ్యే టైంకి నీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 28 మేడం. 29, 28. ఓకే. 27 years లో ఈ సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పుడు పెళ్లి ఆ వ్యక్తిని వదిలేసి ఎంతకాలం అయింది? అతను వదిలేసి ఇప్పుడు దాదాపు అంటే 9 ఏళ్ళు. 9-10 years బ్యాక్ వదిలేసావు. అవును మేడం. ఇతనికి పెళ్లి ఎప్పుడు అయింది? ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు డైవర్స్ అయినాయి? అవన్నీ మనకు తెలియదు మేడం. అవే కన్విన్స్ చేసి ఇంట్లో వాళ్ళని మేము చేసుకుంటామని చెప్పి కన్విన్స్ చేసి చేసుకున్నారు. ఇప్పుడు నాకు వద్దు అని టార్చర్ పెట్టేది, కొట్టేది, పుట్టినింటికి తరివేసినాడు మేడం. కాదమ్మా, నీకు ఒక సంబంధం వచ్చినప్పుడు అతనికి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా? ఫస్ట్ అమ్మాయి ఏం జరిగింది? చంపేశాడా? ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడా? లేదా ఈయనకి ఏదైనా లోపం ఉండే అమ్మాయి వదిలేసిందా? ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు బేసిక్ ఇవి ఎంక్వైరీ చేసుకోవాలి కదా మీరు. అమ్మాయికి మెంటాలిటీ ఉందని ఇప్పుడు ఈ మధ్యనే తెలిసింది మేడం. అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడం వల్ల వదిలేశాడు.
వదిలేసి మీకు చెప్పిన అబద్ధాలు ఏంటి? అవును మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మీకు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఏం చెప్పారు? అంటే ఇవన్నీ మనకి చెప్పుకోకుండా చేసినారు, కానీ ఈ మధ్య ఇప్పుడు కేసుల వరకు అంతవరకు చేసినా ఏం కాలేదు మేడం. నాకు వద్దనే అంటున్నారు, అందుకోసము మీరు ఎప్పటిదాకా కలుసున్నారమ్మా మీ ఆయనతో మీరు? ఏం మేడం? ఎప్పటి వరకు కలుసున్నారు మీ ఆయనతో? ఇప్పుడు దాదాపు అంటే 2 నెలలు అయింది మేడం వదిలేసి. మా పుట్టిన ఏం జరిగింది లాస్ట్ రోజు? ఏం జరిగింది? నువ్వు పుట్టింటికి వచ్చేయడానికి కారణం ఏంటి? కొట్టేది, తరిమేది, మా అమ్మ ఇంట్లో పోతే ఇంట్లోకి వచ్చేది, అట్లా టార్చర్ చాలా భరించుకోలేక వచ్చినాను మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మా అత్త, మా మామ, నా మగుడు, నేను మేడం. మరి మీ ఆయన అంత కొడుతుంటే వాళ్ళు ఊరుకున్నారా? మా మామ కూడా అతనికే సపోర్ట్ మేడం. ఏంటి కొట్రా కోడలను కొట్రా అంటాడా? అవును మేడం, అతనికే సపోర్ట్. నాకు వద్దు అని భలే టార్చర్ మేడం. ఎందుకు అంత బలవంతంగా ఏమీ పెళ్లి చేసుకోలేదు కదమ్మా? అబద్ధాలు చెప్పి నువ్వు కావాలని ఏరుకోరి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ నిన్ను వద్దు అనడానికి కారణం ఏంటి? అసలు నీ వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి? అంటే ఇతను మా మామ బిడ్డ మాటలు వింటాడు, నా మొగుడు బిడ్డ మాటలు, అక్క మాటలు వింటాడు అన్నమాట. బిడ్డ మాటలు వింటారు. ఓకే. అట్లా ఇప్పుడు నన్ను టార్చర్ ఆయన ఒప్పుకుంటేనే ఇప్పుడు సంసారం జరుగుతుంది, లేకుంటే జరగదు మేడం. ఆవిడకి తెలియదా మీరు పెళ్లి చేసుకుంటున్న సంగతి? ఆవిడ వచ్చి ఆడపడిచి కట్నాలు అవి తీసుకునే ఉంటుంటది కదా? వాళ్ళందరూ వచ్చినారు మేడం, పెళ్లి ఫోటోలు అన్ని ఉన్నాయి, వాళ్ళు వచ్చి పెళ్లి చేసినారు. మరి నువ్వు నచ్చపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు లేకుంటే ఎప్పటికీ అన్నం లేదంట మేడం. ఓకే. అందుకు మీరన్నారు అంత న్యాయం చేస్తే నాకు బాగుంటుంది. మా ఇంట్లో చాలా బీదాలు మేడం మేము. ఓకే అమ్మా, మరి మీ ఇంట్లో మీరు చాలా భేదవాళ్ళు ఉన్నంతలో ఒక సంబంధం వచ్చింది, సర్దుకుపోయావా? ఎందుకు అనవసరమైన గొడవలు? ఎంత సర్దుకోపోయినా, పెద్ద మనుషుల ద్వారా తెలుసుకోపోయినా, ఇంట్లో వాళ్ళని తెలుసుకోపోయినా, అందరినీ తెలుసుకోపోయినా దారికి రాలేదు మేడం. మీ పొజిషన్ ఏమన్నా దారికి వస్తాడేమో అని ఇప్పుడు నీకు కాల్ చేసిన యూట్యూబ్ లో చూసి. ఓకే అమ్మా, అంటే నీ మీద ఏం చెప్తారు వాళ్ళు? ఇంట్లో పని చేయదు అంటారా, లేకపోతే నిద్రపోయి లెగదంటారా, గంటల ఫోన్ మాట్లాడుతుంది అంటారా? ఏమ్మా? మా ఆయనకి వేరే అమ్మతో సంబంధం ఉంది. ఆ విషయం నీకెలా తెలిసింది? నేను చూసినాను మేడం. చూసావా? ఎలా? ఇద్దరు మా ఫోన్ చేసేది, మాట్లాడుకునేది, బాగా ఇంటికి వచ్చేది. భార్య కదా, అన్ని విధాలుగా భర్తకి ఎట్లా చేస్తారో అట్లా చేస్తుంది అమ్మ. అబ్బాబ్బా, మీ ఇంటికి వస్తుందా డైరెక్ట్ గా? అవును మేడం, ఇంటికి ఎదురుగ్గా మేడం. ఏం సేవలు చేస్తుంది? రోజు వంటలు చేసి తీసుకురావడం, ఆయన రాగానే వేడి నీళ్ళు పెట్టడం, ఇవి చేస్తుందా? అవును మేడం. అవునా? తెలియంతాను ఇదంతా. సరే, మనం వచ్చేసి 2 months అయింది కదా, ఈ 2 months లో పెద్ద మనుషులు పంచాయతీలు గానీ ఏమైనా జరిగినాయా? పంచాయతీలు అన్ని చేసినారు మేడం. ఏమంటాడు ఫైనల్ గా? మా మామ అయితే చాలా మాకు వద్దు, వాళ్ళందరూ ఇది చేయాలా, అది చేయాలా, మాకు వద్దు, చాలా హింసలు పెట్టినాడు మేడం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? సంబంధం తెచ్చి చేసిన మీ నాన్న, మీ అమ్మ అందరూ ఇప్పుడు అతన్ని కూడా బాగా బ్యాటరీకి బాగా కొట్లాడి అంతా చేసినారు మేడం. అంతా గొడవ అంతా చేసినారు, అయినా దారికి రాలే మేడం. ఇట్లా అనుకుని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇచ్చినాను మేడం. ఏమైంది? ఏం పట్టించుకోలేదు మేడం. అందుకు మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ లో ఏం పట్టించుకోపోవడం ఏంటి? మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ ఫోన్ చేసి పిలిపిస్తారు, కౌన్సిలింగ్ ఉంటది. ఇవి జరిగినాయా జరగలేదా మేడం? మహిళా దానికి కూడా పోయేసినాను మేడం, మహిళా దానికి కూడా పోయేసిన నేను అనంతపురంలో. వాళ్ళకే దారి రావడం లేదు, ఇంక వాళ్ళేం చేస్తారు మేడం? అదే మీ దారి ఏమన్నా మీరు సరిగ్గా యాక్షన్ తీసుకుంటే మీకు ఏమన్నా ఉంటుందేమో అని మీకు కాల్ చేసినాను మేడం, అంత తప్ప. పోలీసులు పిలిచినా వాళ్ళు రావట్లేదా? రావట్లేదు మేడం, అన్ని ఎదురు స్టేషన్లే, అంతా ఎదురే, ఫోన్లోనే డీల్ కావాలంటాడు, ఫోన్లోనే. అందుకు గట్టిగా మీరన్నా బుద్ధి చెప్తారేమో. అదే మేము చేయాల్సింది చేద్దాం గానీ ముందు నీ హక్కులు ఏంటో నీకు తెలియాలి కదమ్మా. నువ్వేమనుకుంటున్నావంటే పోలీసులు ఏమీ చేయలేరు, నేనేమీ చేయలేను కాబట్టి టీవీ షోలోనే న్యాయం జరిగిద్ది అనుకోవడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ ఆయన ఫోన్ లో మాట్లాడతాడు గానీ ఫిజికల్ గా రాడా? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడ్డా? డైరెక్ట్ అదే మాట్లాడు మేడం. వచ్చినాడు ఒకసారి లాస్ట్ ఫైనల్ ఎస్ఐ సార్ ఫోన్ చేసి తిట్టింటే పిలుచుకోపోతానన్నాడు, పిలుచుకోపోయినాడు.
పోయి ఇంట్లో కూర్చున్నాడు, రూమ్ తీసి అలా పెట్టినాడు. సో ఇప్పుడు నీకు అర్థమైందిగా, పోలీసులు ఫోన్ చేస్తే అతను వస్తాడు, వచ్చి సెటిల్ చేసుకున్నాడు. వేరే కాపురం పెడతాను నా భార్యని తీసుకెళ్ళి అన్నాడు, తీసుకెళ్ళాడు. ఊరిలో ఉత్తరం ఒకటి పెట్టినాడు మేడం. గ్యాస్ లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. సరే తెస్తే తిను, లేకపోతే మీ నాన్న దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి రోజుకు స్విగ్గీలో 50 రూపాయలు 100 రూపాయలకి ఏదో ఆర్డర్ చేసుకుని సైలెంట్ గా తిని నేనేమీ తినలేదని బిల్డప్ ఇస్తే అయిపోయేది కదా. చేసినాను మేడం, అట్లా ఒక 1 వీక్ చేసిన అట్లా. ఏది సీక్రెట్ గా తినేసా? సూపర్. అయినా కూడా వర్కౌట్ అవ్వలేదా? కాలేదు మేడం, రాలే. నేను ఒక్కదాన్నే టౌన్ లో ఎట్లుండాలి మేడం, 2 కిలోమీటర్లు అవుతాయి. ఎంతమంది తెచ్చుకోవాలనుకున్నా, తినేడు పోవాలనుకున్నా 2 కిలోమీటర్లో పెట్టినాడు, దగ్గరలో లేవు. ఓకే, మరి ఆయన ఏం తినేవాడు? ఏం వంట చేయకపోతే ఆయన ఏం తినేవాడు ఇంటికి వచ్చి? అతను లేడు, నా దగ్గర లేడు మేడం. పెట్టినాడు, పోయినాడు. మరి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అలా 1 వీక్ ఉన్నావా? అవును మేడం. అప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే ఈసారి అరెస్ట్ చేసేవాళ్ళు కదమ్మా, అలాంటి తెంగర పని చేసినందుకు అతను. మేడం అంతా చెప్పినాను, మీ పెద్దలతో మాట్లాడండి అమ్మా అన్నాడు. సర్లేనని మా వాళ్ళతో మాట్లాడి నేను ఊరికి వచ్చినాను మేడం. ఎన్నో రోజులన్నీ చూస్తావు. అవునవును, అక్కడ ఎవరు లేకుండా నువ్వు ఒకదాని ఎక్కడ ఉంటావు తల్లి? అదే మేడం, చూసే వాళ్ళకి ఎట్లుంటావు మేడం ఇంటి చుట్టుపక్కలనా? అవునమ్మా. అట్లా భరించుకొని అట్లా చేసి ఈ రోజు ఇట్లా వచ్చినాను మేడం. అందుకు యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేసినాను. అట్లాగే ఏమన్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతన్ని శిక్షించాలనుకుంటున్నావా, లేదా ఆయన పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నీతో కలిపి పంపించాలనుకుంటున్నావా? నానైతే కావాలనుకున్నాను మేడం, నేనైతే చేయాలనుకున్నాను. అతను సరిగ్గా దారికి రావడం లేదు, వాళ్ళ అక్క చెప్పినట్లే ఆట ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు నీకు సీన్ అర్థమైంది కదా. ఒకసేపు సైలెంట్ గా ఉండు, ఏం చేస్తే బెటర్, ఏది ఎలా చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. మీరు లైన్ లోనే ఉండండి. సర్లే మేడం. శ్వేత, ఈ కేసు అబ్జర్వ్ చేస్తే మనం ఈ కేసు ఒక అమ్మాయికి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ దేనివల్ల కానీ చాలా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. తనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి భర్త అంటే అత్తమావలు ఏంటి, ఆ కుటుంబం ఏంటి అనేది పూర్తిగా తెలియదు. సో ఆల్రెడీ అతన్ని వదిలేసి నాకు వద్దు మొర్రు, అసలు ఈ పెళ్ళి అనే సిస్టమ్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదని. అంటే అమ్మాయికి మ్యారేజ్ చాలా చిన్న వయసులో అయినట్టు, ఎందుకంటే ఇప్పుడే 28 ఇయర్స్. సో 10 ఇయర్స్ బ్యాక్ అతను వదిలేసిందంటే ఇమీడియట్గా వదిలేసింది. ఆ 16, 17, 18 ఇయర్స్లో జరిగే పెళ్ళి అనేది తనకు అంత అవగాహన లేదు, దానికి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలనేది తెలియదు. సో నెక్స్ట్ ఏం జరిగింది, 10 ఏళ్ళు ఖాళీగానే ఉంది. సో అట్లీస్ట్ అప్పుడైనా తను చదివించడమో ఏదైనా జాబ్లో పెట్టడమో, అలా తన్నే తాను పోషించుకునేలాగా అక్కడ సరౌండింగ్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా అమ్మాయిని ప్రొవోక్ చేసి కాస్త మోటివేట్ చేస్తుంటే బాగుండేది. తను స్టిల్ అయితే అయ్యింది పెళ్ళి, లేకపోతే లేదన్నట్టు అలాగే కూర్చుంది. అలా తీసుకొచ్చి ఓ సంబంధం తీసుకొచ్చారు. అతనికి సెకండ్ మ్యారేజే. ఫస్ట్ వైఫ్ను వదిలేయడానికి కారణం ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉంది అనేది ఈవిడికే తెలిసింది, వాళ్ళు చెప్పడం కూడా కాదు. వాళ్ళు ఆ విషయాలన్నీ దాచి పెళ్లి చేసుకున్నారు అనేది తన ఎలిగేషన్. మంచి విషయాలు చెడ్డ విషయాలు, అతను ఆల్రెడీ 20-25 దాకా సంపాదిస్తున్నాడు ప్రెసెంట్. అవుట్ సోర్సింగ్ వర్క్తో ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు గవర్నమెంట్ ఆఫీస్లో. సో అలాంటి వ్యక్తితో కాపురం చేయడానికి, నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నించాలి. ఇక్కడ ఏమన్నా ఫిజికల్ అటాక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఒక్కటి జరుగుతున్నది ఏంటంటే ఆపోజిట్ ఇంట్లో నుంచి మా హస్బెండ్కి అక్రమ సంబంధం ఉందండి అని. ఇంతకు మించి పెద్ద వేరియేషన్స్, పెద్ద గొడవలు అయితే లేవు. ఇంకొకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆడబడుచు డామినేషన్. సో ఆడబడుచు డామినేషన్, ఆడబడుచు చెప్తేనే ఇల్లు నడవాలి, ఆడబడుచు చెప్పినట్లే అలా నాన్న వింటాడు అంటే మాంగారు వింటారు, హస్బెండ్ వింటారు అంటది. సో ఇది కొంచెం సర్దుకుపోయేంత విషయమా అంటే అందరికీ అంత మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అంత లౌక్యం కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆడబడుచు వచ్చి పెత్తనం చేస్తుంటే ఇల్లు ఏంట్రా అన్న కన్ఫ్యూజ్లోనే అమ్మాయి ఉంది. ఇందులో మనం ఆలోచించాల్సింది ఇంకొకటి, ఫిజికల్ అటాక్. 2 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే కడుపు మీద కొట్టో ఇంకో రకంగానో అమ్మాయి ప్రెగ్నెన్సీ పోయేలాగా చేసేంత ఫిజికల్ అటాక్ ఉంది. అసలు భర్తే నచ్చడు, అత్తమామల కుటుంబం అంటేనే పూర్తిగా అలవాట్లేదు. అలాంటి అమ్మాయికి ఈ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ తట్టుకోవడం చాలా కష్టమే. సో ఇలాంటి పొజిషన్లో ఉన్న ఈ అమ్మాయి ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అవ్వదా అంటే, వాళ్ళు తీసుకెళ్ళటానికి రెడీగా లేరు, మనం ఫోర్స్ఫుల్గా పంపించినా కంటిన్యూ అవ్వడం కష్టం. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. పోలీస్ స్టేషన్ ద్వారా ఫోర్స్ఫుల్గా వెళ్ళారు. పోలీస్ స్టేషన్ అంటేనే ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే లోపలేస్తారు, లేకపోతే కేసులు సీరియస్గా పెడతారు. అర్థమవుతుంది. సో అలాంటి పొజిషన్లోనే ఏదో కొంచెం భయపడి తీసుకెళ్ళి ఏదో ఊరు చివర పడేశాడు. కనీసం కాపురం చేయలేదు, అక్కడికి వెళ్ళాల. అమ్మాయి ఉందా పోయిందా ఎలా ఉంది అని కూడా ఆయన పట్టించుకోలే. సో అలాంటి అమ్మాయి కాస్త 1 వీక్ ఏదో
తన డబ్బులతో తను తిని ఇంకా ఉండలేక అమ్మాయి వెనక్కి వచ్చింది. అంటే ఇప్పుడు మన షోకి వచ్చినా మనం మాట్లాడినా కూడా ఫోర్స్ఫుల్గా మనం కాపురానికి పంపిస్తే రమ్య గారు బెదిరించి పంపిస్తారా, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా, మోటివేట్ చేసి పంపిస్తారా అంటే ఇద్దరికి కౌన్సిలింగ్లు ఇవ్వాలి. సరే అలా అని పంపిస్తే ఇక్కడ వాళ్ళ ఆడబడుచు డామినేషన్ ఎక్కువ ఉంది, అత్తమామల డామినేషన్ ఉంది సెకండ్ పొజిషన్లో. అంతమందికి కౌన్సిలింగ్లు ఇవ్వడం కుదరదు. ఆవిడ వద్దు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో ఫిక్స్ అయిన ఇంటికి ఈవిడ బలవంతంగా పంపించడం వల్ల ఎంతమందిని మార్చి ఒక కాపురం నిలబెట్టడం అంటే నిలబెట్టాలి, కానీ అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. ఇంతమంది కౌన్సిలింగ్కి వస్తారా, ఇంతమంది సెటిల్ చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండాలి కదా. ఇంటెన్షన్ ఉండి ఈ మిస్టేక్స్ ఉన్నాయండి అందువల్ల మా వల్ల కావట్లేదంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇక్కడ అసలు వద్దు అని ఫిక్స్ అయిపోయిన కేసు బలవంతంగా పంపించడానికి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ పిల్లలు లేరు, ఏమీ లేదు, తిప్పి కొడితే ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వాలి. సో ఇలాంటి పొజిషన్లో కేసు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటరు అనేది నా ఉద్దేశం. కానీ ఈవిడ ఉద్దేశం నాకు అతను మంచిగా ఉండి మారిపోయి ఇండివిజువల్గా మాతో కాపురం విడిగా పెడుతూ మా ఆడపడుచు డామినేషన్ లేకుండా ఉంటే బాగానే ఉంటుందండి అనేది ఆవిడ ఉద్దేశం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే కొంతకాలం లీగల్గా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా అనుకుని అలా దులిపేసుకుని అలా వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వగానే వినేసే టైప్ కాదు. వింటే అలా ఆయన ఒక్కడే వింటాడు, మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఇస్తారు. కన్విన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో ఇక్కడ తనకున్న ఆప్షన్స్ 2 ఆప్షన్స్, ఒకటి లీగల్గా వెళ్ళటం, 2 కొంతకాలం వెయిట్ చేయడం. సో ఇది ఇప్పుడు తనతో మాట్లాడదాం. మేడం వింటున్నారండి? అమ్మ మీ కేసులో మీరు కొంతకాలం దూరంగా ఉండడానికే చూడండి. వాళ్ళ వైపు నుంచి ప్రపోజల్ రావాలి, ఈ అమ్మాయి మాకు వద్దు అనో ఈ అమ్మాయి మాకు కావాలి అనో. మీకు మీరుగా 100 సార్లు వెంపర్లాడినా మీరు ఇప్పుడు రమ్య గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తే అయిపోతుంది అంటే మీకు చెప్పాను రీజన్ ఏంటో. మీ ఆయనకు ఒక్కడికే కౌన్సిలింగ్ ఇవ్వగలం, కానీ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి గేటు దాటే టైం కల్లా అక్కడ మీ ఆడబడుచు మీ అత్తమామ మోటివేట్ చేస్తారు. మేడం వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేయండి అంటే అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వదు. అలా కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు వాళ్ళు విల్లింగ్గా ఓకేనండి మేము సెటిల్మెంట్కి రెడీయే, అమ్మాయిని తీసుకెళ్ళటానికి రెడీయే, మా కండిషన్స్ ఇవి, అమ్మాయి ఇలా ఉంటే మాకు ఓకే అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా కాపురానికి వెళ్ళటం గురించి కాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడం ఎలాగా అని ఆలోచించండి. ఏం ఒక్క నిమిషం, మీరు ఇంకేమీ చేయలే. బుద్ధి చెప్పడం ఎలాగా అంటే వెంటనే కౌన్సిలింగ్లు, వెంటనే పెద్ద మనుషుల మీటింగు, వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు కాదు. ప్రతిదానికి కొంత ఊపిరి పీల్చుకునేలాగా టైం ఇవ్వాలి. మీరు కాపురం కావాలంటున్నారు, అదే వద్దు అనుకుంటే వెంటనే లీగల్ యాక్షన్ తీసేసుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ అదే అమ్మా, మీకు వాళ్ళకి మీకు చెప్తున్నది అదే, వాళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్లే ఉద్దేశమే లేదు. మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కొంతకాలం సైలెంట్గా వెయిట్ చేయడం, వాళ్ళ వైపు నుంచి ఏం ప్రపోజల్ వస్తుందా అని. అతను నీ మీద ఏ కేసులు వేయలేడు, అతను 1 year కంప్లీట్ అయినాక డైవర్స్ కేసు వేస్తాడు. అప్పుడైనా నువ్వు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, అప్పుడైనా నీ కేసులు నువ్వు వేసుకోవాల్సిందే కోర్టులో. సో ఇప్పుడు ఆ పని మీరు ఇప్పుడే చెయ్యండి అంటున్నా. నిన్నేమి విడాకులు ఇవ్వమని చెప్పట్లా, మీ ఆయన్ని వదిలేయమని చెప్పట్లా. వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి నీకున్న హక్కులేంటో తెలుసుకో. నీ హక్కులేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అత్తమామ మీద, మీ ఆడబడుచుల మీద, మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేయడం. కంప్లైంట్ వేరు, కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ పెట్టడం వేరమ్మా. ఎఫ్ఐఆర్ చేయించేయండి అంటాను. అర్థమవుతుందా? ఎఫ్ఐఆర్ చేయించేసావనుకో అది ఫ్రీ కేసు, నీకు లాయర్ అవసరం లేదు. తర్వాత మీరు ఒక చిన్న లాయర్ని పెట్టుకొని గృహహింస చట్టం కేసు వేసుకోండి, లేదా మెయింటెనెన్స్ కేసు, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, ఒకటి చాలు. ఎందుకంటే నువ్వు ఈ 2 కేసులు వేసి మీ వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పితే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడానికి, లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మ్యూచువల్ సెటిల్మెంట్ అడుగుతారు. ఆ టైంకి నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళతో కలిసి కాపురం చేయడం కుదరట్లేదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ తీసుకుని వదిలించుకుందాం, ప్రశాంతంగా ఉందాం, నా పని ఏదో నేను చేసుకుందాం అనుకోవడం ఒకటి. లేదా వద్దండి ఏం జరిగినా పర్వాలా, నాకు జీవితకాలం మెయింటెనెన్స్ కావాలి, నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోలేను కదా అంటే జీవితకాలం నువ్వు బతుకున్నంత వరకు మెయింటెనెన్స్ వసూలు చేసుకోవచ్చు అతని దగ్గర నుంచి. అదేనమ్మా, అలా చెయ్యడం కోసమే నీకు ఫస్ట్ ఆ పనే స్టార్ట్ చెయ్యి నువ్వు అంటున్నా. నువ్వు ఆ పని స్టార్ట్ చేస్తే మిగతా కాపురం నిలబడటమా ఏంటా అనేది నీకు అర్థమైపోద్ది. వాళ్ళే నీ దగ్గరికి వస్తారు, నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు.
ఇప్పుడు మేము పిలిపించినా వాళ్ళు రారు తల్లి. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పనులు చెయ్యి. 1 పోలీస్ స్టేషన్లో కేసు వేసి, 2 లాయర్ని పెట్టుకొని నేను చెప్పిన డీవీసీ కేసు, ఎంసీ కేసు ఫైల్ చేసుకొని రిలాక్స్గా కూర్చో. మిగతావి జరగాల్సినవి 1-2 ఇయర్స్లో జరిగిపోతాయి. మేడం ఒక్క నిమిషం. చేయాలనే ఉంది మేడం, విడిచిపెడితే నాకు జీతం లేదు. అమ్మా ఎంతకాలం బతికారు కదమ్మా. అవును మేడం. అతను వదిలిపెడితే జీవితం లేదు అంటానికి బలవంతంగా నిన్ను తీసుకెళ్ళాలి ఇంట్లో కాపురం చేయించామనుకో, చంపేస్తారో, కిరసనాలే పోస్తారో, గ్యాస్ సిలిండర్లే వదులుతారో, లేదా నీకు సైకలాజికల్ డిప్రెషన్ తీసుకొచ్చి నీకు నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేస్తారు. బలవంతంగా కాపురాలు కలపడం కుదరదమ్మా చట్టపరంగా కూడా. అర్థమవుతుందా? నీకు ఆల్రెడీ ఏం చెప్తున్నాను, మీ మ్యాటర్లో వాళ్ళకి వాళ్ళు వచ్చి నాకు ఆ అమ్మాయి కావాలి అంటే తప్ప వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కుదరదు. 2, మీరు ఈ కేసులు వేసుకుంటే మీకు నెల నెల మెయింటెనెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. అది మ్యూచువల్ సెటిల్మెంటా, కాపురానికి తీసుకెళ్తారా, నువ్వు అనుకున్నట్టు అప్పుడు జరిగిద్ది. నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇట్లా చిటికలు వేస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే అవ్వదు. అదే అడుగుతున్నాను మేడం, మీ ద్వారా అట్లా చేయండి మేడం. మీరు ఏ ఊరమ్మా? ఉరవకొండ ఎక్కడో చెప్పావు, మేము ఉండేది హైదరాబాదు. అక్కడ దాకా వచ్చి కేసులు వేయలేం కదమ్మా. లేదు మేడం, నాకు నా వల్ల ఇట్లా అంటే పోస్ట్ ద్వారా చేయండి మేడం నాకు. ఇక అన్ని మీరు అనుకున్నట్టు అయిపోతే అట్లా తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు అయితే ఫ్రీ కేసు కదా, ముందు ఆ పని చెయ్యండి. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది మేడం అన్నప్పుడు ఫోన్ చేయండి. తర్వాత అక్కడ లాయర్ని పెట్టించటమా, మేమేం చేయగలం అనేది ఆలోచిస్తాం. ఓకే అమ్మా, జాగ్రత్త. శ్వేత గారు, ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు వింటే మనకి చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది. ఎలా అంటే సగం మంది బయట ఏమనుకుంటారంటే, ఓకే టీవీ షోకి వెళ్తేనో, రమ్య గారి దగ్గరికి వెళ్తేనో, సార్ దగ్గరికి వెళ్తేనో ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అంటే ఎంతవరకు చేయగలమో 100% అంతా చేస్తున్నాం. మన వ్యూయర్స్ కి తెలుసు, వీటికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండటం వల్ల మేమేమి ఇక్కడ దేవతలం కాదు ఇలా అని ప్రాబ్లం క్లియర్ చేసేయడానికి. ఇక్కడ ఈవిడ ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది, హస్బెండ్ ఒక్కడే ప్రాబ్లం కాదు, ఆడపడుచులు అత్తమామలు ఎంతమంది ఉన్నారు. పైగా కాపురం నాశనం చేసేసుకుంది ఆల్రెడీ. కొంచెం టైం, ఎప్పుడన్నా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా గొడవ మీద గొడవ వెళ్తుంటే అది పెద్దదైపోద్ది. కొంత టైం ఇస్తే కాలం ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడానికి అవకాశం. కొంచెం గ్యాప్ ఇవ్వడం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ కేసు యొక్క సీరియస్నెస్ అనేది మనకు అర్థమవుతుంది, ఆవిడకి అర్థం కావట్లా. సో ఆవిడ చేయాల్సిన పని ఇప్పుడు నేను చెప్పినట్టు లీగల్గా వెళితే మెయింటెనెన్స్ అంటూ ఆర్డర్ అయిందంటే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. 2, ఆవిడ అంతా మాట్లాడుతున్నారు కదా, అర్జెంటుగా నాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలండి, భర్త లేకపోతే నాకు జీవితం లేదు అని. వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ అయినాక ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఆరాంగా ఇంట్లో కూర్చుంటే 10,000 వస్తున్నాయి. ఇంకా ఆ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సేవలు చేసి వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు అనే ఒక మెంటాలిటీ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ కేసులో కనీసం ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ అయితే వాళ్ళు నేను ఇందాక చెప్పిన 2 టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్లో మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా వస్తారు, లేదా ఆవిడకి జీవితకాలం మెయింటెనెన్స్ అన్నా వస్తుంది. అది బెటర్ ఆప్షన్. మిగతాది ఏదో జరుగుతుంది అనేది కొంత. దానికి ఆవిడ అడుగుతున్నది, మేడం మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసులు వేసేయండి అంటే, అన్ని కేసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వేయడానికి కుదరదండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్స్ కమిషన్లకు మనం అట్లా పంపించగలం. ఇక్కడ పోలీస్ స్టేషన్ కేసు తన ఫ్రీ కేసు ఆవిడ వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కేసులు సలహాలు ఇవ్వడమే ఎక్కువ, చాలా సందర్భాల్లో ఈ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేవు. మన టీవీ షోల ద్వారా మనకి మన వ్యూయర్స్ కి ఈ ఎపిసోడ్లు చూసి కొంత అవేర్నెస్, వాళ్ళ ప్రాబ్లమ్ కి డైరెక్ట్ గా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాం. అలా అన్ని సందర్భాల్లోనూ పోస్టుల ద్వారానే ప్రాబ్లమ్ సాల్వ్ అవడం అనేది కుదరదు. వీళ్ళు కొంత వాళ్ళ ప్రాబ్లం కోసం వాళ్ళు కొంత హార్డ్ వర్క్ చేయాలి. ఏమీ చేయకుండా ఈజీగా అయిపోవాలంటే ఎప్పుడు అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు అనేది మన ఉద్దేశం. సో తను లీగల్గా వెళ్తే బెటర్. 100% తను అనుకున్న రిలీఫ్ వస్తుంది. మీరు అన్నట్లుగా ఆవిడ చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు. మేడం ప్లీజ్ మేడం నా కోసం ఏదో ఒకటి చెయ్యండి అని ఆవిడ అడగడంలో ఆవిడ అమాయకత్వం కనబడుతుంది. బట్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే సింగిల్ సొల్యూషన్ మీరు ఇచ్చే మాటల్లో చాలా మంది రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ దాకా ఫోన్ కాల్ రాని వాళ్ళు కూడా ఎంతోమంది సజెషన్స్ విని ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేయాలి అని ఫర్దర్ స్టెప్స్ అన్ని తీసుకొని ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవుతున్నారు. డెఫినెట్గా మీరు అన్నట్లు ఈవిడ ఛార్జ్ షీట్ అంతా ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక మనకు కాల్ చేస్తే మీరు చెప్పాల్సిన సజెషన్స్ మీరు చెప్తారు. ఎనీవేస్ ఫైనల్గా ఆవిడకి మంచి ధైర్యం ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.